ఎన్డీఏ ప్రభుత్వం 2017లో జీఎస్టీని రాష్ట్ర కేంద్రాల ఆదాయ వనరుల కోసమే వినియోగించుకుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. తగ్గింపులు చేయడం అంటే గతంలో అధిక భారం వేసింది అనే అంగీకారమని ఎద్దేవా చేశారు. షాపుల్లో ఓల్డ్ స్టాక్, న్యూ స్టాక్ లేదా చూపించాలని జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ చేయాలని సూచించారు. పొగాకు కంటే పెట్రోల్, డీజిల్ పన్నులు ఎక్కువ అని వ్యాఖ్యానించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం కావాలి అంటే పెట్రోల్, డీజిల్ కూడా జీఎస్టీలోకి రావాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ విధానాన్ని అమలు చేయాలని చెప్పని తలంపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా పన్ను విధానం సరళీకృతం చేయబడి వినియోగదారులపై పన్నుల భారం తగ్గే విధంగా ఉండడానికి ఉపయోగపడుతుందని భావించిన జీఎస్టీ ఇప్పుడు ఏదైతే మారిన పన్ను విధానం 22 సెప్టెంబర్ మనకు దేవి నవరాత్రుల ఆరంభంకి వెళ్ళి మనం ఇది అమలు తేవాలని చెప్పి సంకల్పించిందో ఈ స్లాబ్ అనేది ఏదైతే ఉందో ఇది ఓల్డ్ స్టాక్, న్యూ స్టాక్ అని చెప్పని ఈ షాప్ కీపర్స్ ఏ పన్ను వసూలు చేస్తున్నా కూడా తెలుస్తలేదే. షాప్ కీపర్స్ ఏదైతే ఉందో వాళ్ళు సెల్లింగ్ ది గూడ్సే ఓల్డ్ స్టాక్, న్యూ స్టాక్. ఓల్డ్ స్టాక్ అనే వరకు మనకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మీ షాప్కి పోయినామంటే వి ఫీల్ ఇట్స్ ఏ న్యూ స్టాక్. ఇవాళ 22కి వెళ్ళి ఏదైతే కొత్త పన్ను విధానం అమలు చేయబడుతుంది కాబట్టి ఏదైతే ఆటోమేటిక్గా ఆ ప్రైస్ వీళ్ళ పాత పన్ను విధానం మళ్ళీ వీళ్ళు అమలు చేసే దాన్ని అరికట్టాలి. అందుకోసం ఢిల్లీలో 71